శ్రీమతి నమః. వెంకటేశ్వర స్వామి వారికి తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. మీకు అందరికీ బాగా తెలిసిన కథ ఇది. ఆయన ప్రతిరోజు బంగారపు పుష్పాలతో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తూ ఉంటారు. మర్నాడు వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తున్నప్పుడు ఆయన పూజ చేసిన బంగారు పుష్పాలన్నీ పక్కకి జరిగిపోతాయి. అక్కడ మట్టి పుష్పాలు కనిపిస్తాయి. తొండమాన్ చక్రవర్తికి కోపం వస్తుంది. అదేంటి, నేను స్వామివారికి ఏమో బంగారు పుష్పాలతో పూజ చేస్తే ఈ మట్టి పుష్పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు నేను పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి రావడానికి ఎవరికి ఆస్కారమే లేదు కదా. ఎవరు వచ్చి నేను చేసిన పూజను తీసేశారు, ఎవరు వచ్చి మట్టి పుష్పాలను పెట్టారు. అలా ప్రతిరోజు చేస్తుంటారు. ఒక రోజు తొండమాన్ చక్రవర్తికి కోపం వస్తుంది. అసలు నేను చేసిన పూజ ఎవరు తీసేస్తున్నారు అని వెంకటేశ్వర స్వామి వారిని అడుగుతారు. తొండమాన్ చక్రవర్తికి వెంకటేశ్వర స్వామి పలుకుతారు. డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి వారితో మాట్లాడతారు తొండమాన్ చక్రవర్తి. అలా అడిగితే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఏం చెప్తారో తెలుసా? నా భక్తుడు కురువరత్తి నంబి ఉన్నాడు, అక్కడ అతను చేసే పూజ, అతను సమర్పించే పువ్వులు ఇక్కడికి వస్తున్నాయి అంటారు. అదేంటి, నాకంట గొప్పవాడా నీ భక్తుడు? నేను బంగారు పుష్పాలతో నీకు పూజ చేస్తున్నాను, మట్టి పుష్పాలతో పూజ చేసేవి ఇక్కడికి వస్తున్నాయా? నేను కూడా చూడాలని అనుకుంటున్నానని చెప్పి ఈ కురువరత్తి నంబి ఇంటికి వెళ్తారు తొండమాన్ చక్రవర్తి. ఆయన ఇలా లోపలికి వెళ్తుంటే కురువరత్తి నంబి ఈ కుండలు చేసుకునేవారు అనమాట. ఆయన జీవనాధారం కుండలు చేసుకుని జీవించటం. ఇలా ఆయనది కొంచెం పాక ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఈ తొండమాన్ చక్రవర్తి కిరీటం పెట్టుకుంటారు కదా, ఆ కిరీటం కింద పడుతుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు తల వంచి నీ అహంకారాన్ని దించి లోపలికి వెళ్ళు అని. లోపలికి వెళ్తే కురువరత్తి నంబి స్వామి వారికి మట్టి పుష్పాలతో పూజ చేస్తున్నారు. ఆశ్చర్యపోతారు. అదేంటి, నేను బంగారపు పుష్పాలతో చేస్తున్నాను కదా, మట్టి పుష్పాలతో చేస్తుంటే అందులోనూ తిరుమల ఏమన్నా వచ్చాడా కురువరత్తి నంబి? స్వామివారి గర్భాలయంలోకి వచ్చేమన్నా పూజ చేశారా? తనింట్లో ఉండి పూజ చేశారు. ఇక్కడ తనింట్లో ఉండి మట్టి పుష్పాలతో పూజ చేస్తుంటే అక్కడ స్వామివారి గర్భాలయంలోకి ఎలా వచ్చాయి అని చెప్పి అప్పుడు ఆ తొండమాన్ చక్రవర్తి ఏమో కురువరత్తి నంబితో మాట్లాడుతుంటే వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమవుతారు. నాకు ఆకలేస్తోంది అని. ఆకలేస్తుంది అంటే వెంటనే స్వామివారికి అంబలి తయారు చేస్తారు. తయారు చేసి మరి ఎలా పెట్టాలి స్వామివారికి? మరి తను కుండలు చేసుకుంటున్నారు కదా, గబగబా గబగబా కాల్చిన కొత్త కుండ ముక్కని కొట్టి అందులో వేసి స్వామివారికి ఇస్తారు. స్వామివారు తీసుకుంటారు, స్వీకరిస్తారు. మరి కురువరత్తి నంబి కుండలు చేసుకునేవాళ్ళు కదా, మరి ఆయన దగ్గర డబ్బు లేదు కదా, ఆయన దగ్గర ధనం లేదు కదా, ఆయన ఏమి తొండమాన్ చక్రవర్తి లాగా బంగారపు పుష్పాలతో పూజ చేయలేదు కదా, మట్టి పుష్పాలతో పూజ చేస్తే గర్భాలయంలో ఉన్న స్వామి వారు ఈ కురువరత్తి నంబి పూజని ఎలా స్వీకరించారు? అదే విషయాన్ని తొండమాన్ చక్రవర్తికి ఎలా చెప్పారు? భగవంతుడు డబ్బున్న వాళ్ళనే స్వీకరించి అనుగ్రహించే మాట అయితే తొండమాన్ చక్రవర్తి పూజనే స్వీకరించి ఉండాలి కదా. కానీ ఈ కురువరత్తి నంబి పూజను స్వీకరించారు అంటే నువ్వు ఎంత గొప్ప మనసుతో పూజ చేశావు అది అక్కడ చూశారు. ధనంలో ఈ తొండమాన్ చక్రవర్తి చాలా గొప్పవాడు, ఎందుకంటే చక్రవర్తి అయిన బంగారు పుష్పాలతో చేస్తున్నారు. కానీ భగవంతుణ్ణి సేవించే విషయంలో ఈ కురువరత్తి నంబి ఇంకా ధనవంతుడు, ఇంకా గొప్పవాడు. అందుకే కురువరత్తి నంబి పూజను స్వీకరించారు. తొండమాన్ చక్రవర్తి పూజను పక్కన పెట్టి స్వయంగా వచ్చి వెంకటేశ్వర స్వామి వారే తొండమాన్ చక్రవర్తితో మాట్లాడేవారు. అలాంటిది తొండమాన్ చక్రవర్తిని కూడా పక్కన పెట్టేసి కురువరత్తి నంబి పూజను స్వీకరించారు అంటే భగవంతుడు ఏం చూస్తాడు? భక్తిని చూస్తాడు, ప్రేమను చూస్తాడు, ధర్మ మార్గాన్ని చూస్తాడు. తొండమాన్ చక్రవర్తి కూడా అంతే ప్రేమతో చేశాడు పూజ. కానీ ఆయన మనసులో కొద్దిగా ఎక్కడో నేను కాబట్టి కదా స్వామివారికి ఇలా చేస్తున్నాను అనే కాస్త భావన ఉండిపోయింది. ఆ భావనని కూడా తీసేయడం కోసం స్వామివారు చేసిన లీల అన్నమాట అది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పనో తెలుసా? నాకు కామెంట్ లో పెట్టారనమాట, డబ్బు ఉన్న వాళ్ళు పూజలు బాగా చేసుకుంటారు, డబ్బు లేని మాలాంటి వాళ్ళు ఎలా చేసుకుంటారండి పూజ? ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది అంటే ఎంత అట్టహాసంగా పూజలు చేసుకుంటారో అవన్నీ చూస్తే అయ్యో మేము చేసుకోలేకపోయామే అనే బాధ కలుగుతుందండి అని నాకు కామెంట్ లో పెట్టారు. అసలు పూజ చేసుకోవడానికి డబ్బు లేకపోవడానికి సంబంధం ఏంటి చెప్పండి? ఈ కురువరత్తి నంబి ఆయన కూడా బంగారు పుష్పాలతో చేయాలనుకున్నారా? ఆయనకి అవైలబుల్ గా ఏముంది? ఆయన కుండలు చేసే మట్టి ఉంది,
ఆయన దగ్గర నిజమైన పుష్పాలు కూడా లేవు. అప్పుడు ఆ మట్టిని పుష్పాలుగా చేసి స్వామి వారికి సమర్పణ చేశారు. నీకు ఏదైతే జీవనాన్ని సాగించడానికి ఉపయోగపడుతుందో, నువ్వు ఏదైతే చేయగలవో, ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా చేయగలవో అదే సమర్పించు అని మనకి కురువరత్తి నంబి కథ తెలియజేస్తుంది కదా. మనం ఇక్కడ కూడా చేయవలసింది అదే. ఎవరైనా అట్టహాసంగా పూజ చేసుకుంటున్నారని అనుకోండి, మనం నెగిటివ్ గా ఎందుకు ఆలోచించాలి? వాళ్ళలాగా మనం ఎందుకు చేయలేకపోతున్నామని ఎందుకు ఆలోచించాలి? అబ్బా, మనం చేయలేకపోయినా వాళ్ళు ఎంత బాగా చేసుకుంటున్నారో కదా, ఎంత అద్భుతంగా చేసుకుంటున్నారో కదా అని పాజిటివ్ గా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? వాళ్ళు అట్టహాసంగా చేసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసుకుంటున్నారు, డబ్బులు తగలేయకండి ఇవన్నీ పట్టే బదులు అబ్బా మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కదా అని పాజిటివ్ మైండ్ ని మీరు పెంచుకోండి. ఎప్పుడైతే మీరు పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడే వస్తాడు భగవంతుడు మన దగ్గరికి. అలాగే పూజ చేయటానికి డబ్బులు ఉండడం డబ్బులు లేకపోవడంతో సంబంధం లేదు. అందరికంటా గొప్పదైన మనస్సు, భక్తిలో అందరికంటా గొప్పవాళ్ళం మనం కాదా? నేను చెప్పింది నిజం కాదా చెప్పండి? అలా కాదు అని అనుకుంటే మన దగ్గర డబ్బులు లేవని బాధపడాలి. నా దగ్గర అంతులేని సంపద ఉంది. ఏం సంపద? భక్తి అనే సంపద ఉంది. అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడాలి? నేను ఎందుకు పూజ చేయలేకపోయాను అని అనుకోవాలి అని మనం ఆలోచిస్తే అప్పుడు మన శ్రద్ధ, మన భక్తి, మన చింతన అంతా భగవంతుడి పాదాల దగ్గర నిలబడిపోతుంది. మనకి ఆసనం లేదా? బంగారు సింహాసనం ఎదురుగుండా వాళ్ళు పెడుతున్నారు, బంగారం లాంటి మనసే నీ దగ్గర ఉంది కదా. బంగారపు పుష్పాలు వాళ్ళు పెడుతున్నారు, బంగారం లాంటి మనసులో బంగారపు పుష్పాలు నీ దగ్గర ఉన్నాయి కదా. అలా ఎందుకు ఆలోచించం? అలా ఆలోచించి మీరు పూజ చేయండి, కంపేర్ చేసుకోకండి. పూజ అంటే దిగువ తరగతి వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి, లేదు అంటే అస్సలు ఏమీ చేయలేని వాళ్ళకి కాదు. పూజ అంటే నువ్వు ఎంత భక్తిగా శ్రద్ధగా చేస్తున్నావు, నువ్వు ఎంతసేపు దేవుడితో మాట్లాడుతున్నావు, ఏ విధంగా భగవంతుడికి కనెక్ట్ అవుతున్నావు, ఏ విధంగా ధర్మాన్ని తప్పకుండా సత్యాన్ని పాటిస్తున్నావు. అది నీకు స్తోమత ఉంటే నువ్వు కూడా చేసుకో, నీకు స్తోమత లేదు అనుకో బాధపడకు. అంతకు మించి నాకు బంగారం లాంటి మనసు ఉంది, అంతకు మించి నా దగ్గర బంగారపు లాంటి పుష్పాలు ఉన్నాయి, అంతకు మించి నా మనసులో అద్భుతమైన జ్యోతి ఉంది, ఇవన్నీ నేను చేస్తున్నాను కదా, నా మనసుని నీకు నైవేద్యంగా పెట్టేస్తున్నాను కదా స్వామి, మళ్ళీ నీకు నేను ఎలా నైవేద్యం చేసి పెట్టగలను అని చెప్పి మాట్లాడడం మొదలు పెడితే అదే పూజ అండి. అయ్యో మేం చేసుకోలేకపోయాం, అయ్యో మేం కొనలేకపోయాం అని బాధపడద్దు. నిజంగా నీ దగ్గర స్తోమత లేకపోతే అసలు బాధపడవలసిన అవసరమే లేదు. అందరికి మించి కురువరత్తి నంబి లాంటి మనసు నీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు బాధపడాలి? ఒక్కసారి ఈ విధంగా ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకెప్పుడు బాధపడకండి, పూజ చేయలేకపోయాను, మా దగ్గర లేకపోయింది అని బాధపడద్దు. సరేనా? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.